హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను శారీలోని క్లాత్ తీసుకున్నాను. అయితే ఫస్ట్ అయితే బ్లౌజ్ కుట్టేసుకున్నాక హ్యాండ్స్ ఒకటి పక్కకు పెట్టేసి ఈ విధంగా నేను శారీలో 1/2 ఇంచ్ 3/4 ఇంచు 25 ఇంచెస్ లెంత్లో తీసుకున్నాను. శారీ తీసేసుకొని ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి. నేను అంటే ఏం మెజర్మెంట్స్ చేసేసుకోకుండా 1 ఇంచ్ 1 ఇంచు తక్కువ తీసుకొని ఈ విధంగా కుట్టేసుకున్నాను. మీకేం చూడండి, ఇక్కడ నేనేం కొలతలు కూడా తీసుకోలేదు, అందుకనే ఇలా చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం పెద్దది, మళ్ళీ ఇంకా కొంచెం చిన్నది ఆ విధంగా 1 ఇంచ్ తక్కువ పెట్టేసుకొని తీసుకున్నాను. నేను కొలతలు ఏం పెట్టేసుకున్నాను, అందాజ పెట్టి ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మొత్తం ఇదే విధంగా కుట్టేసుకున్న తర్వాత ఒకదాని మించి ఒకటి పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేశానండి. నార్మల్ హ్యాండ్ మనం ఏ విధంగా అయితే కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా నేను నార్మల్ హ్యాండ్ అనేది మనకి ఇక్కడ బార్డర్ వచ్చింది కదా, బార్డర్కి నేను ఇలా విధంగా కుట్టుకున్నానండి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం అది కుట్టుకున్నాం కదా ఆ జాయింట్ అనేది మిడిల్ టక్ ఇచ్చుకోవాలి. దానికి మధ్యలో పెట్టేసుకొని ఒక టక్ ఇచ్చుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మన నార్మల్ హ్యాండ్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి డిజైన్ హ్యాండ్స్ అనేవి రెడీ అవుతున్నాయి. అయితే నేను అలానే ఉంచుతాం అనుకున్నాను, కానీ నాకు ఏంటంటే అంత బాగాలేదు అలా ఉంచితే. అందుకే మళ్ళీ నేను మొత్తం జాయిన్ చేసేసుకుంటున్నాను నిదానంగా. ఇప్పుడు మొత్తం జాయిన్ చేసుకుంటే మనకి ఎక్కడ ఊడిపోకుండా బరువు అనేది తెలుస్తలేదు. ఇట్లా పట్టుకుంటే నాకు బరుగానే అనిపించి అంత వంగిపోతుంది బ్లౌజ్ అంతా, చూడడానికి అంత బాగాలేదు. అందుకే నేను మొత్తం జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయిన్ చేసేసి మొత్తము ఇంతకుముందుకు కూడా నేను హ్యాండ్ కుట్టేశాను, అదే వీడియోలో చూస్తున్నాను. ప్లస్ సేమ్ మీడియంలో వచ్చే విధంగా చూసేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవాలి, సేమ్ ఈక్వల్గా రావాలి 2 సైడ్స్ కూడా. మధ్యలో టక్స్ పెట్టేసుకొని ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. దీనికి ఏం చేస్తున్నానంటే పైపింగ్ థ్రెడ్ వేస్తున్నాను. గోల్డ్ మనకు లైట్ గోల్డ్ కలర్ వచ్చింది కదా బ్లౌజ్లో, అందుకే లైట్ గోల్డ్ కలర్ తీసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్కి లోపలికి మర్చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డింగ్ కుట్టుకుంటూ దారానికి థ్రెడ్కి మధ్యలో బ్లౌజ్కి థ్రెడ్కి మధ్యలో పడాలండి. ఇలా కుట్టేసుకున్నాను పైపింగ్ కుట్టేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రాలు ఉంటే ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ అనేవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇది కూడా నేను యూట్యూబ్లో చూశానండి, కాకపోతే వాళ్ళు వేరేలా కుట్టారు. నేనేమో మొత్తం కుడదాం అనుకున్నా కానీ నాకు క్లాత్ అడ్జస్ట్ కాలేదు. అందుకే నేను హ్యాండ్ మొత్తం కుట్టకుండా కొంచెం ఇచ్చినాను. మన క్లాత్ ఏడు వరకు అయితే ఉందో ఆడి వరకు అడ్జస్ట్ చేసేసి నేను కుట్టేసినాను. మొత్తం అనుకున్నా కానీ అసలు కాలేదండి, అసలు క్లాత్ సరిపోలేదు. శారీలో క్లాత్ కదా, అందుకనే సరిపోలేదు. లేదంటే నేను మొత్తం కుట్టేసుకునేదాన్ని. నేను ఒక వీడియోలో చూశాను, అందుకనే అది చూసి ఒకసారి ట్రై చేద్దాం. మనకి వీళ్ళు కస్టమర్ కూడా ఒక డిజైన్ పెట్టమ్మా అన్నారు, అందుకనే ఏదైనా సింపుల్గా ట్రై చేశాను. కానీ చాలా బాగా వచ్చింది. మనం వాటికి స్టోన్స్ కూడా కుట్టుకున్నా బాగుంటుందండి. వీ షేప్లో లేస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను లేస్ లేదు కాబట్టి లేదు. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో